హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే, సంక్రాంతి రాబోతుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో సకినాలు చేశారా లేదా? ఏంటి, చేయడం రాదా? ప్రాసెస్ తెలీదా? అరే, దానికి ఎందుకంత దిగులు పడుతున్నారు? నేను ఉన్నాను కదా చెప్పడానికి. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. సకినాలని స్టెప్ బై స్టెప్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఈరోజు ఇదే మన వ్లాగ్. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మేమైతే 8 kgs ఆఫ్ రేషన్ బియ్యం తీసుకున్నాము. అండ్ వాటిని ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇలా వాటర్లో బాగా వాష్ చేసుకున్నాక నానబెట్టేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 అయింది. సో 5 hours నానినట్టు, బట్ అంత కాకపోయినా 3 to 4 hours నానినా ఓకే. అండ్ అవి అంచెలోకి తీసుకున్నాం, ఎందుకంటే నానబెట్టాం కదా, ఎక్స్ట్రా వాటర్ అంతా ఆ బకెట్లోకి వెళ్తుంది. సో మనకి కొంచెం తేమగా ఉంటే సరిపోతుంది రైస్ ఇలాగా. సో దీన్ని ఇంకా గిన్నె పట్టి చేసుకోవడమే. చూడండి, గిన్నె పట్టాక చూడండి, ఇలా పిసికితే పిండి అనేది ముద్దలా రావాలి, అంటే దానికి ఆ మాత్రం తేమ అనేది ఉండాలి. మేము 8 కిలోల బియ్యం పిండికి 2 కిలోల నువ్వులు తీసుకున్నాము. అంటే కేజీకి 1/4 kilo చొప్పున. ఇన్కేస్ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ తర్వాత ఒక క్లాత్ చేసుకొని కింద దానిపైన ఫస్ట్ ఈ 8 kgs బియ్యం పిండి అలాగే ఈ 2 kgs నువ్వులు వేసుకున్నాము. ఆ తర్వాత కేజీకి ఒక 2 or 3 spoons చొప్పున మీ ఇష్టం బట్టి అది ఓమ వేసుకోండి. ఆ తర్వాత మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి. కొంతమంది కారం వేసుకొని కూడా చేస్తారు చకినాలు, ఆర్ పేస్ట్, చిల్లీ పేస్ట్ వేసుకొని. ఇన్కేస్ మీకు అలా ఇష్టం ఉంటే అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కింద నుంచి పైన వరకు బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఆ తర్వాత దీని అంతటిని తీసి ఇంకో పాత్రలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ మేము క్లాత్ వేసి ఎందుకు కలపమని మీకు డౌట్ రావచ్చు, బికాజ్ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇందులో అయితే సరిగ్గా కలవదని చెప్పేసి క్లాత్ అయితే కొంచెం పెద్దగా ఉంటుందని, ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పి క్లాత్లో అలా పిండి అంతా కలుపుకొని వేరే పాత్రలోకి తీసుకొని మళ్ళీ దాన్ని మొత్తం కలపడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం కొంచెం పిండి ఇంకో పాత్రలో వేసి కొంచెం కొంచెం వాటర్ మనకి ఎంత అయితే పడుతుందో అంత వాటర్ వేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇలా మంచిగా కలుపుకోవాలి. కింద నుంచి పైన వరకు చక్కగా కలిసిపోవాలి. అందులో ఉప్పు అవన్నీ వేసాం కదా, అవన్నీ అణువు పట్టాలన్నమాట, అలా కలపాలి. సో మా నాన్నమ్మ అయితే కలుపుతుంది చాలా చక్కగా. ఫస్ట్ వేసుకున్న పిండి కలిపేశాక ఇంకా మిగిలిన మొత్తం కూడా ఇంక ఇందులోనే డైరెక్ట్గా మొత్తం కలిపేస్తుంది చూడండి. సో ఈ పిండి అంతా కలపడం అయిపోయింది కదా. సో పైన జస్ట్ ఇలా కొన్ని వాటర్ వేసేసుకొని అలా ట్యాప్ చేసుకొని దానిపైన ఒక క్లాత్ అయినా లేదంటే ఏదైనా క్యాప్ అయినా పెట్టేసి క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే పిండి అనేది గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది. అండ్ మేమైతే ఎవ్రీ ఇయర్ ఇవే క్లాత్స్ యూజ్ చేస్తాము, అంటే అవి ఓన్లీ సపరేట్ సకినాలకు పెట్టుకున్నాం అనమాట. చక్కగా వాష్ చేసుకొని ఇలా పరుచుకోండి. ఆ తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని వేరే గిన్నెలో వేసుకొని ఫస్ట్ ఇలా ఒక గౌరమ్మ పెడతాం మేమైతే, నానమ్మ పెడుతుంది. చిన్న ముద్ద తీసుకొని అక్కడ పెట్టేసి ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టేసి గౌరమ్మ పెట్టాక ఇంట్లో వాళ్ళకి అలాగే చకినాలు చుట్టడానికి ఎవరినైతే పిలిచామో వాళ్ళందరికీ కూడా పసుపు కుంకుమ పెట్టాకే మేము చకినాలు వేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా గౌరమ్మ పెట్టేసాం. ఆ గౌరమ్మ చుట్టూ నానమ్మ అయితే సకినం చక్కగా చుడుతుంది. అండ్ దీనికి ఒక స్టోరీ ఉంది, ఏంటో తెలుసా? ఇప్పుడు ఫస్ట్ చకినం చుట్టాం కదా గౌరమ్మ చుట్టూ, బట్ అన్నీ అయిపోయాక లాస్ట్కి మాత్రమే ఆ సకినం తీసి మనం కాల్చుకోవాలి. ఆ మధ్యలో పెట్టిన గౌరమ్మ వచ్చేసి మనం బియ్యంలో కానీ అలా వేసుకుంటారు, ఎందుకంటే లక్ష్మీదేవి కరుణించి మన ఇంట్లో ఎప్పుడు స్థిరంగా ఉంటుందని చెప్పేసి చిన్న నమ్మకం. అది తరతరాల నుంచి వస్తుంది, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది. ఇంకా మా వాళ్ళంతా సకినాలు పోయడం స్టార్ట్ చేశారు. చూడండి ఎంత చక్కగా పోస్తున్నారో. ఇలా అందరు కలిసి ఒక చోట చేరి ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఏ పని చేసుకున్నా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టము. మా ఇంట్లో అయితే ఆల్రెడీ ఈరోజే సంక్రాంతి అన్నంత కలకలలాడుతుంది, ఎందుకంటే అందరూ వచ్చి మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇలా అందరూ ఒకే దగ్గర కూడి అన్ని పనులు చేసుకోవడం కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉంది. ఈ సకినాలు చుట్టడం ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. సో అందుకని చెప్పేసి మేము కట్టెల పొయ్యి పెట్టేసి దానిపైన ముగ్గురు పెట్టేసి అందులో ఆయిల్ పోసేసినాం. అది కూడా మంచిగా వేడెక్కింది. ఇప్పుడు ఈ ఫస్ట్ పోసిన చకినాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆరిపోయినాయి మంచిగా. ఇట్లా ఆరిపోతే అంత ఈజీగా వెళ్తాయి అనమాట, స్టిక్గా ఉండకుండా. సో ఇవి తీయడం చాలా కేర్ఫుల్గా తీయాలి, లేదంటే ముక్కలు అయిపోతాయి మళ్ళీ. సో అలా ఒకటి తీయడానికి ఒకటి తీసుకోండి. అండ్ అవి పెట్టడానికి ఒక 2 plates తీసుకొని దానిపైన మీరు ఎంత ఆయిల్ పోసుకున్నారో దాన్ని బట్టి అలా ఎన్ని చకినాలు అయితే బాగా ఫ్రై అవుతాయో అన్ని చకినాలు ఇలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా తీయాలి. ఇలా ఒక్కొక్కటి తీస్తూ ఒక దానిపైన ఒకటి పెడుతూ అలా మీ ముగ్గుల్లో ఎన్ని పడతాయో అన్నీ తీసుకోండి. మేమైతే 2 kgs ఆఫ్ ఆయిల్ పోసినాం.
సో ఈజీగా 20 చకినాలు అయితే ఫ్రై అవుతాయి. సో అందుకని చెప్పేసి మేమైతే 20 చకినాలు తీసుకెళ్ళి ఆ మూకుల్లో ఇలా వేసాము. మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్, లేదంటే సరిగ్గా రావన్నమాట. బాగా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మీ మూకుల్లో ఎన్ని పడితే అన్ని, ఎంత చక్కగా ఫ్రై అయితే అన్ని చకినాలు తీసుకొని వాటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది. అంతే. సో సింపుల్ అండ్ వెరీ టేస్టీ అండ్ క్రిస్పీ మన ట్రెడిషనల్ వంటకమైన మన సంక్రాంతి స్పెషల్, దట్టు మన తెలంగాణ వాళ్ళ స్పెషల్ సంక్రాంతి సకినాలు రెడీ. మా పాప అయితే స్కూల్ నుంచి రావడంతోనే నేను చేస్తా అని ప్రతి దాంట్లో దూరిపోయిందనమాట. సో సరేలే ఏం చేస్తావు చేయని అని చెప్పేసి తనకి ఇచ్చేసాము. కానీ తను చాలా చక్కగా తీసింది చకినాలు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో తను అలా ముద్దుగా తీస్తుంటే. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అంత పర్ఫెక్ట్గా చకినాలను తీయడం ఒక ఎత్తు అయితే, వాటిని అసలు ఎక్కడ కింద పడకుండా తను పడకుండా చాలా నిదానంగా నడుచుకుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ, అక్కడ స్టెప్స్ ఉన్నాయి, నాకేమో పడిపోతుందేమో అని భయం. పట్టుకుంటా అన్నా కూడా నో అనుకుంటూ ఫైనల్లీ వాటిని 3 వరకు తీసుకొచ్చింది చాలా జాగ్రత్తగా. తను అలా పనులు చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. సో అందుకని చెప్పేసి క్లిప్ యాడ్ చేశాను అడిషనల్గా. సో ఇది ఫ్రెండ్స్ మన సంక్రాంతి స్పెషల్ సకినాల వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను ఇందులో చెప్పిన రేషియోస్ ప్రకారం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా సకినాలను ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో, ఎలా కుదిరాయో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.